రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాలమాకుల గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ వెలువరిచిన సర్పంచ్ అభ్యర్థి రవి నాయక్ ఎమ్మెల్యే మద్దతు తెలుపుతూ రోడ్ షో నిర్వహించారు. ఇక రవి నాయక్ గుర్తైన బ్యాట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మన కోసం వచ్చిండు అన్నగారు చెప్పేటువంటి మాటలు వినాలని. గ్రామ పంచాయతీ రాష్ట్ర పంచాయతీ కాదు, ఇది ఒక పెద్ద ఊరు. మన దగ్గర 5,000 ఉన్న ఒకటో ఊరు ఇది. మనం ఒక మంచి డెవలప్ చేసుకునే అవకాశం మనకు మీ అందరికి కోరుతున్నాను. దయచేసి మా మహిళా సోదరులందరూ మీకు ఏదైతే గవర్నమెంట్ నుంచి ఏ పథకాలు రావలేదు, అన్ని పథకాలు వచ్చేవి వస్తున్నాయి. కళ్యాణ మొన్ననే ఇందిరమ్మ ఇల్లు పాత ఇల్లు గురగొట్టుకొని కట్టుకుంటుంటే ఇంటికి 5 లక్షల రూపాయలు కూడా ఏమి స్కీమ్ కూడా తీసుకొచ్చింది జరిగింది. మొన్ననే మా మహిళా సోదరులు కూడా వస్తే 3 కోట్ల చెక్ కూడా మహిళా సోదరులకు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అర్థం చేసుకున్నాం. దయచేసి రూలింగ్ గవర్నమెంట్ సర్పంచ్ ఉంటే డెవలప్ చేసుకున్న బాధ్యత చూస్తాం. మా రవి నాయక్ గురించి మీ అందరూ తెలుసు. పాపం మెత్తకుంటాడు, మంచి నాయకుడు. ఎవరు వచ్చిన అక్క తమ్ముడు అని మంచిగా మాట్లాడతాం. ఇవాళ బ్యానర్స్ కూడా అందరూ మీ వార్డు మెంబర్లు అందరూ కూడా మంచిగా ఉన్నారు. నేను వార్డు మెంబర్లకు ఒక్కటే చెప్తున్నా, మీ వార్డు మెంబర్లు ఎంతమంది కష్టపడి గెలుస్తారో అంతమంది అనే సర్పంచ్ గెలగలుగుతాడు. ముందు వార్డు మెంబర్లు ఫస్ట్ గెలవాలని కూడా మీ అందరికీ కోరుతున్నాను. వార్డు మెంబర్ కరెక్ట్గా గెలిస్తే సర్పంచ్ గెలిచినట్టే. సర్పంచ్ ఒక్కటే బాధపడుతుందని కూడా మీ అందరూ చెప్తున్నాను. మా మహిళలకు, మా అక్క చెల్లెళ్ళకు అందరూ చెప్తున్నా, దయచేసి మీరందరూ కూడా 11వ తారీఖు నాడు బ్యాట్ గుర్తు కొట్టేసి ఒక మంచి మెజార్టీతో గెలిపించి గ్రామ పంచాయతీ